హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 33 kV by 11 kV సబ్ స్టేషన్లో అయితే 33 kV సప్లై ఆల్టర్నేటింగ్ అయితే అవుతున్నారండి. ఈ సబ్ స్టేషన్లో వచ్చేసి 3 33 kV లైన్స్ అయితే ఉన్నాయండి. ఒకటైతే స్టాండ్ బై సప్లై, ఒకటి రెగ్యులర్ సప్లై, ఒకటైతే సప్లై అయితే ఎక్స్టెన్షన్ చేస్తారండి. ఈ 33 kV వేరే సబ్ స్టేషన్ నుంచి ఎక్స్టెన్షన్ అయితే చేస్తారండి. ఇక్కడ మీరు చూసినట్టయితే సప్లై చేంజ్ ఓవర్ అయితే అవుతున్నారండి. ఇలా చేంజ్ ఓవర్ అనేది ఎందుకు అవుతారంటే, రెగ్యులర్గా యూజ్ చేసుకునే పవర్ లైన్ మీద లైన్ ఎల్సీ తీసుకుని వర్క్ చేస్తున్నప్పుడు పవర్ సప్లై అనేది ఎల్సీ తీసుకుని వర్క్ అయితే చేస్తారండి. అప్పుడు మనకి పవర్ సప్లై అనేది పోతుంది. అందుకని చెప్పి వేరే 33 kV లైన్ నుంచి ఆల్టర్నేట్ అయితే ఉంటుందండి. ఆ లైన్ అయితే యూజ్ చేసుకుంటారు. పవర్ సప్లై అది ఇంటరప్షన్ రాకుండా ఆ లైన్ అయితే యూజ్ చేసుకుంటారండి. స్టాండ్ బై సప్లై టెంపరీగా. ఇలా సప్లై ఆల్టర్నేటింగ్ అవునప్పుడు ఒక 30-40 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇలా పవర్ సప్లై పోయిన వెంటనే సబ్ స్టేషన్కి ఫోన్ చేయకుండా ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేసినట్టయితే ఇలాంటి వర్క్స్ అనేవి ఉంటాయండి. ఇలా సబ్ స్టేషన్లో పవర్ సప్లై ఇలా ఆల్టర్నేటింగ్ సప్లై చేంజ్ అవ్వనప్పుడు ఒక సబ్ స్టేషన్లో 30 నుంచి 40 మినిట్స్ టైం పట్టే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలా ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత ప్రాసెస్ అనేది ఉంటుందండి. 33 kV చేంజ్ అవ్వనప్పుడు ఇలా సబ్ స్టేషన్లో ఆల్టర్నేటింగ్ అయినప్పుడు వేరే సబ్ స్టేషన్కి సంబంధించిన షిఫ్ట్ ఆపరేటర్తో అయితే వీళ్ళు కాన్ఫిడెన్స్ అయితే తీసుకుంటారండి. అందుకని చెప్పేసి వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయకూడదు. 33 kV చేంజ్ ఓవర్ అవుతున్నప్పుడు ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందండి షిఫ్ట్ ఆపరేటర్స్కి. ఇక్కడ మీరు చూసినట్టయితే 33 kV సప్లై ఆల్టర్నేట్ అయిపోయి 11 kV ఫీడర్స్ అనేవి ఛార్జ్ చేస్తున్నారండి. ఎలక్ట్రికల్ లైన్స్ ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అవి కట్ అయినట్టయితే సబ్ స్టేషన్కి ఫోన్ చేసి ఇంటిమేట్ చేసినట్టయితే వెంటనే లైన్ అనేది షట్ డౌన్ చేస్తారండి. లోకల్ లైన్మెన్స్ కానీ సబ్ స్టేషన్ కానీ ఫోన్ చేసి ఇలా వైర్ కట్ అయిపోయిందంటే షట్ డౌన్ అయితే చేస్తారు. అలాంటి మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.